మీ ఇంట్లో మందార చెట్టు ఉందా? ఏం జరుగుతుందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ రోజుల్లో చాలామంది తమ ఇళ్ల దగ్గర మందార చెట్లను పెంచుతూ ఉన్నారు. రెక్క మందారం కావచ్చు, లేదా ముద్ద మందారం కావచ్చు, అన్ని రకాల మందార చెట్లను పెంచుతూ ఉన్నారు. రంగురంగుల మందార పూల చెట్లు అందుబాటులో ఉన్నాయి. అవి చూడడానికి కూడా అందంగా కనిపిస్తాయి అని అందరూ ఇంటి దగ్గర మందార చెట్లను పెంచేస్తూ ఉన్నారు. కానీ ఏ రంగులో ఉండే మందార చెట్లను ఇంటి దగ్గర పెంచవచ్చు? అసలు మందార చెట్లను ఇంటి దగ్గర పెంచవచ్చా? పెంచితే ఏం జరుగుతుంది అనే విషయం చాలామందికి తెలియదు. మరి ఇంతకీ ఏ రంగులో ఉండే మందార చెట్లను ఇంటి దగ్గర పెంచవచ్చు? మందార చెట్లను ఇంటి దగ్గర పెంచితే ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. మందార చెట్టుకు ప్రతి కాలంలోనూ పూలు పూస్తూ ఉంటాయి. మందార చెట్టును అందరూ ఇంటికి ముందు లేదా పెరట్లో పెంచుకుంటూ ఉంటారు. ఆ మందార చెట్టును ఎన్ని పువ్వులు పూస్తే అంత సంపద కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. అంటే మన పెరట్లో ఉండే మందార చెట్టుకు ఎంత ఎక్కువగా పువ్వులు పూస్తే అంత సంపద వస్తుందని నమ్ముతూ ఉంటారు మన పెద్దవాళ్ళు. మందార పువ్వులు దేవతలను పూజించే పువ్వులని పురాణాలు చెప్తూ ఉన్నాయి. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. భాగవతంలో పోతన కవి ఇలా ప్రశ్నిస్తాడు: మందార మకరందానికి మాధుర్యానికి అలవాటు పడిన ఆ తుమ్మెదలు మరో చెట్టును ఆశిస్తాయా అని ప్రశ్నిస్తాడు పోతన మహాకవి. ఈ మాటను భక్త ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడితో అంటారు. తెలుగువారందరికీ కూడా ఈ పద్యం తెలుసు. 4 కాలాలలో పువ్వులు పూసే చెట్టు ఈ మందార చెట్టు. ఈ మందార చెట్టు ఇంట్లో ఉంటే ఎప్పటికీ ధనం ఇంట్లో నిలుస్తుంది అని మన పెద్దలు అంటూ ఉంటారు. ఎర్రని మందారాన్ని ఎవరైతే పూజలో ఉపయోగిస్తారో వారి కోరికలను ఆ భగవంతుడు తప్పకుండా తీరుస్తాడు అని పురాణ వాక్కు. ఎరుపు రంగు పూల చెట్టును ఇంట్లో పెంచుకోవటం ఎంతో శుభకరం. మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఆ చెట్టును చూస్తూ వెళ్ళండి, అంతా శుభమే జరుగుతుంది. చెట్టంతా కూడా నిండుగా పువ్వులు పూసి ఉన్న చెట్టును చూసి బయటకు వెళితే మనసంతా కూడా ఎంతో సంతోషంతో నిండిపోతుంది. ఇక మానసిక దోషాలు కూడా ఆ మందార చెట్టు పోగొడుతుంది. మీరు చెట్టు నిండా పూలు ఉన్న ఆ చెట్టును చూసి బయటకు వెళ్తే మీ పనులలో విజయం కలుగుతుంది. మందార చెట్టును మీ ఇంట్లో ఉంచుకోవటం వల్ల అతి తొందరలో లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు కలుగుతుంది. మందార చెట్టు ఇంటి ద్వారానికి కుడివైపు ఉంటే చాలా మంచిదని, లక్ష్మీ కటాక్షం కలుగుతుందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఏ స్త్రీ అయితే మందార పువ్వును తన తలలో పెట్టుకుంటుందో ఆ స్త్రీకి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. కానీ ఇంటి దగ్గర ఎప్పుడైనా సరే ఎరుపు లేదా పింక్ లేదా లైట్ ఎల్లో కలర్లో ఉండే మందార చెట్లనే పెంచాలి. ఒకటి రెక్క లేదా ముద్ద మందార ఏదైనా సరే ఈ రంగులో ఉండే మందార చెట్లే పెంచుకోవాలి. ఈ రంగు మందార పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటే ఆ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. కొందరు వైట్ కలర్లో ఉండే మందార పూల చెట్లను ఇంటి దగ్గర పెంచుకుంటారు. కానీ వైట్ కలర్లో ఉండే మందార చెట్లను ఇంటి దగ్గర పెంచకూడదు. దాని వలన శుభ ఫలితాలు రావు, అన్నీ అశుభ ఫలితాలే కలుగుతాయి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోండి. ఇంట్లో ఎవరైనా సరే ఎరుపు లేదా పింక్ లేదా ఎల్లో కలర్లో ఉండే మందార పూల చెట్లనే పెంచాలి. వైట్ కలర్ పూలు పూసే మందార చెట్లను అస్సలు పెంచకూడదు. ఇక ఇంటి దగ్గర పెంచుకునే మందార చెట్టు పూలనే దైవారాధనకు వినియోగిస్తే చాలా మంచిది. సకల దేవతా పూజల్లో మందార పువ్వును వాడవచ్చు. ఇంట్లో మందార చెట్టు ఉంటే ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మందార పూలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి దుమ్ము, ధూళి, అతి లీలలోహిత కిరణాల నుండి చర్మాన్ని రక్షిస్తాయి. దీనికోసం మందార పువ్వు రేకుల్ని ఎండబెట్టి పొడిగా చేసి ఆ పొడిని నీళ్ళల్లో మరిగించి ఆ నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా ముఖం కడుక్కోవటం వలన వయస్సు పైబడే లక్షణాలు కూడా తగ్గుతాయి. మందార పేస్టుతో మొటిమలు, గాయాలు తాలూకా మచ్చలు కూడా త్వరగా పోతాయి.
మందార చెట్టు పువ్వులు ఆకులు తలకు పేస్ట్ లాగా చేసి రాసుకుంటే జుట్టు ఊడదని, తెల్ల వెంట్రుకలు త్వరగా రావని మన పెద్దలు చెప్తూ ఉంటారు. తలకు సంబంధించిన నొప్పులు కూడా తొలగిపోతాయి. అందుకు మనకు కావలసినవి 8 మందార పువ్వులు, 8 మందార ఆకులు, 1 కప్పు కొబ్బరి నూనె. ముందుగా పువ్వులను ఆకులను నీట్గా కడిగి దంచాలి. ఆ తరువాత ఆ పేస్ట్ని ఒక సీసాలోకి తీసుకొని కొబ్బరి నూనె కూడా ఆ సీసాలో ఉంచి 1 రోజు గడిచాక తలకు రాసి గంట లేదా 1 రోజంతా కూడా అలాగే ఉంచుకొని ఆ మరుసటి రోజు తలస్నానం చేస్తే మీకు ఉన్న జుట్టు సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మందార పువ్వు కషాయం తాగితే కూడా గుండె సంబంధిత రోగాలు పోతాయి, మూత్ర సంబంధిత రోగాలు కూడా పోతాయి. మందారాలను నేతిలో వేపుకొని తింటే రక్త విరోచనాలు తగ్గుతాయి. కాబట్టి మందార చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. మన శాస్త్రంలో చెప్పిన 5 దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఉంది. ఆ 5 వృక్షాలు ఏమిటి అంటే పారిజాతము, కల్పవృక్షము, హరిచందనము, సంతాన వృక్షము, మందార చెట్టు. పాల సముద్రాన్ని చిలకరించినప్పుడు ఈ 5 వృక్షాలు ఉద్భవించాయి కనుక ఎటువంటి చింత లేకుండా అందరూ ఈ వీడియోలో చెప్పుకున్న విధంగా మందార చెట్టును ఇంటి దగ్గర పెంచుకోవచ్చు. శుభ ఫలితాలను కూడా పొందవచ్చు. కనుక అందరూ కూడా ఇంటి దగ్గర ఒక మందార చెట్టును పెంచండి. ఆ మందార చెట్టు పూలతోనే ఇంట్లో పూజ చేయండి. ఇలా ఇంటి దగ్గర మందార చెట్టును ఎవరైతే పెంచుతారో వారి ఇంటికి నరదృష్టి కూడా తగలదు, జనాల ఏడుపులు కూడా తగలవు. అంతేకాదు మందార చెట్టు ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని రాకుండా అడ్డుకుంటుంది, ఎటువంటి చెడు గాలులు రాకుండా అడ్డుకుంటుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. కానీ ఇంటి దగ్గర మందార చెట్టును పెంచితే ఆ చెట్టు ఇంటికి నెగిటివ్ ఎనర్జీని రాకుండా అడ్డుకుంటుంది. మందార చెట్టును ఇంగ్లీష్లో హిబిస్కస్ అని అంటారు. ఈ మందార మొక్కలు చాలా సులభంగా పెరుగుతాయి. జస్ట్ ఒక కొమ్మను తెచ్చి నాటితే చాలు, ఆ కొమ్మే పెద్ద చెట్టుగా మారిపోతుంది. మందార ఆకులను, పువ్వులను, కాండాన్ని ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు. వివిధ దేవతలకు జరిగే పుష్ప పూజలో మందార పూలను వాడుతూ ఉంటారు. ఎవరైతే ఇంటి దగ్గర మందార చెట్టును పెంచుతారో వారి ఇంట్లోనే ఆర్థిక సమస్యలు పోయి ఐశ్వర్యం వస్తుంది. ఆ కుటుంబంపై శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే ఈ మందార చెట్టు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. పార్వతీదేవికి కూడా మందార చెట్టు అంటే చాలా ప్రీతి. కనుక మందార చెట్టును ఇంటి దగ్గర పెంచుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం అలాగే పార్వతీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. అంతేకాదు ఆ ఇంట్లోని స్త్రీలు నిండు నూరేళ్లు సుమంగలిగా ఉంటారు. ఎవరి ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో వారు డబ్బు బాగా సంపాదిస్తారు. ఎప్పుడూ ధనం వస్తూనే ఉంటుంది. వారికి ఎప్పుడూ కూడా ఇంకొకరి దగ్గర చెయ్యి చాచవలసిన పరిస్థితి రాదు. అలాగే మంగళవారం రోజు 2 ఎర్రటి మందార పూలను తీసుకొని వాటిని చేతులతో పట్టుకొని మనసులో కోరిక చెప్పుకొని ప్రవహించే నదిలో వదిలితే ఆ కోరిక తప్పక తీరుతుంది. ఆర్థిక సమస్యలు ఉన్నవారు మంగళవారం రోజు ఎర్రటి మందార పూలతో లక్ష్మీదేవిని ఆరాధించాలి. ఇలా 7 మంగళవారాలు చేస్తే డబ్బు సమస్యలు పోతాయి. అలాగే వ్యాపారంలో సమస్యలు ఉన్నవారు, వ్యాపారంలో లాభాలు రావాలని కోరుకునేవారు శనివారం రోజు 7 మందార పూలతో విష్ణుమూర్తిని కానీ వెంకటేశ్వర స్వామిని కానీ పూజించండి. ఇలా చేస్తే వ్యాపారం బాగుంటుంది, కష్టాలు ఉండవు, లాభాలు కలుగుతాయి, డబ్బుకు లోటుండదు. కొన్ని వారాల పాటు ఇలా చేస్తే చాలా మంచిది. ఉద్యోగంలో సమస్యలు ఉన్నవారు 7 గురువారాల పాటు 7 మందార పూలతో లక్ష్మీ నారాయణులను పూజించండి. ఇలా పూజిస్తే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగంలో ఉండే సమస్యలు పోతాయి, సాలరీలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇలా ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా మందార చెట్టు ఎన్నో ఉపయోగాలను కలిగి ఉంటుంది. ఇటువంటి మందార చెట్టును ఎవరైతే ఇంటి దగ్గర పెంచుతారో వారి ఇంట్లోకి భూత ప్రేత పిశాచాలు రావు, నెగిటివ్ ఎనర్జీ రాదు, దుష్ట శక్తులు రావు. ఎవరి ఇంటి దగ్గర అయితే మందార మొక్క ఉంటుందో ఆ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించలేవు. నరదృష్టి, నరఘోష, చెడు ప్రయోగాలు ఇలాంటివేమీ కూడా ఇంటికి తగలవు. ఇంటి దగ్గర మందార చెట్టు ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టే. మందార చెట్టును ఇంటికి ఎదురుగా కుడివైపున పెంచటం వలన ఎటువంటి ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి. ధనం విపరీతంగా వస్తుంది, ధన సంపాదన పెరిగే ఛాన్స్ ఉంటుంది. మందార చెట్టును పెంచేవారి ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉండవు, మానసిక ఒత్తిడి కూడా ఉండదు. మందార మొక్కతో ఇన్ని లాభాలు ఉన్నాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా ఇంటి దగ్గర మందార చెట్టును తప్పనిసరిగా పెంచి అన్ని విధాలుగా శుభాలను పొందండి. ఇక ఇప్పుడు తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మన ఇంట్లో ఏదైనా పూజ చేసినప్పుడు ఖచ్చితంగా ఉపయోగించేవి తమలపాకులు.
తమలపాకు చెట్టును చాలామంది ఇంట్లో పెంచుతూ ఉంటారు. తమలపాకులను గౌరీదేవిగా భావిస్తారు. తమలపాకుల మొక్క లేదా పాదు చాలా పవిత్రమైనది. ఏదైనా చెట్టు కింద లేదా చల్లదనం ఉన్న దగ్గరే తమలపాకు చెట్టు పెరుగుతుంది. తమలపాకు మొక్క అంత ఈజీగా కూడా పెరగదు. మరి ఇన్ని కష్టాలు పడి తమలపాకును ఇంట్లో పెంచవచ్చా పెంచకూడదా అనే ధర్మ సందేహం చాలామందికి కలుగుతుంది. మరి ఆ సందేహానికి సమాధానాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనకు ప్రకృతి సంపాదించిన చెట్లు ఆకులతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇదే కోవలో తమలపాకులు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. తమలపాకును నాగవల్లి అని అంటారు. ఆరోగ్యానికే కాకుండా దైవ భక్తికి కూడా తమలపాకులు ఉపయోగిస్తారు. మన ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా కూడా తాంబూలంలో తమలపాకును ఇచ్చే ఆచారం చాలా కాలం నాటి నుండి ఉంది. తమలపాకులో త్రిమాతలు ఉంటారు. తమలపాకుతో అందరి దేవుళ్లను పూజించినప్పటికీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక ఆకు పూజ చేస్తారు. అమృతం కోసం దానవులు దేవతలు సాగర మదనం చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు తమలపాకులు కూడా పుట్టాయని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక తమలపాకును ఇంట్లో పెంచవచ్చా పెంచకూడదా అనే విషయానికి వస్తే, మన పూర్వం రోజుల్లో ఏ ఇంటిని చూసినా ఎక్కడా కూడా తమలపాకు చెట్లు అనేవి ఉండేవి కావు. ఎందుకంటే తమలపాకు మొక్క చాలా పవిత్రమైనది. అలాంటి పవిత్రమైన మొక్కను ఇంట్లో పెంచితే శుచిగా లేనప్పుడు ముట్టుకుంటామేమో అనే భయంతో తమలపాకు చెట్టును ఇంట్లో పెంచేవారు కాదు. తమలపాకు చాలా పవిత్రమైనది మరియు గౌరవప్రదమైనది. అందుకే ఎవరైనా పండితులకు దక్షిణ ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా డబ్బులు ఇవ్వరు. తమలపాకు అరటి పండ్లు వక్క పెట్టి దక్షిణ ఇస్తారు. ఎందుకంటే తమలపాకుతో ఇస్తే గౌరవప్రదం అని అర్థం. తమలపాకు చాలా గౌరవప్రదమైనది. దైవిక వృక్షాలు చాలా ఉన్నాయి. రావి చెట్టు, మర్రి చెట్టు, మారేడు చెట్టు ఇలా అనేక దైవిక వృక్షాలు ఉన్నాయి. కానీ తమలపాకు చెట్టు వాటన్నిటికన్నా ఉన్నతమైనది. మనము ఏం నివేదన చేయాలన్నా తమలపాకుతోనే చేస్తాం. దీపం కింద కూడా తమలపాకును పెడతాము. అలా దీపం కింద పెట్టేటప్పుడు కూడా డైరెక్ట్గా నేల మీద తమలపాకును పెట్టకూడదు. అలా తమలపాకును నేల మీద వేసినా పెట్టినా 6 నెలల పాటు మీరు సంపాదించిందంతా కూడా పోతుందని శాస్త్రం చెప్తుంది. అందుకే తమలపాకును నేల మీద పెట్టకూడదు. దీపం కింద తమలపాకు పెట్టాలంటే ముందు వరి పిండితో ముగ్గు వేసి అక్షింతలు వేసి దాని మీద తమలపాకు పెట్టి దీపం పెట్టాలి. అంతేగాని డైరెక్ట్గా తమలపాకును నేల మీద పెట్టేసి దీపం వెలిగించకూడదు. తమలపాకు విషయంలో అంత జాగ్రత్త పడాలి. తమలపాకుకి అంత గౌరవాన్ని ఇవ్వాలి. ఇలాంటి తమలపాకుల చెట్టును మడి ఆచారాలు పాటించని ఈ కాలం ఇళ్లల్లో పెంచటం సమంజసం కాదు. కాబట్టి ఇంట్లో తమలపాకు చెట్టు పెంచకూడదు. తమలపాకులు అమ్మేవారు తమలపాకులను ఇది ఒక ఆకు అనే నిర్లక్ష్యంతో చూస్తారు. అందుకే వారి దగ్గర డబ్బులు నిలబడవు అని చెప్పవచ్చు. తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే శుచిగా లేనప్పుడు తెలియక ఆకులు కోసేయటము లేదా చెట్టును ముట్టుకోవటం చేసేస్తూ ఉంటాము. కాబట్టి ఇంట్లో తమలపాకు చెట్టు పెంచకూడదు. ఇది మూఢనమ్మకం కాదు, నిజం. అసలు చాలామంది ఇళ్లల్లో తమలపాకు చెట్టును ఎన్నిసార్లు నాటినా అది పెరగదు, చనిపోతుంది. అలా ఎందుకు జరుగుతుంది అనే విషయం చాలామందికి తెలియదు. తమలపాకు చెట్టుకు మనం చేసే పనులు నచ్చకపోతే చనిపోతుంది, లేదా చెట్టు ఎదగదు, ఆకులు కృషించుకుపోతూ ఉంటాయి. మన పద్ధతులు నచ్చనప్పుడు చెట్లు వాటికవే చనిపోతాయి. ఎందుకంటే మొక్కల్లో కూడా జీవం ఉంటుంది. మీరు మొక్కలతో మాట్లాడితే ఆ మొక్క మీకు ఏం కావాలో ఆ పని చేస్తుంది. అంత శక్తి మొక్కలకు ఉంది. మొక్కల్లో జీవం ఉంది. మొక్కలు మనం చేసే పనులకు రెస్పాండ్ అవుతాయి. ఇవన్నీ సైన్స్ చెప్పింది. పూర్వం ఈ సైన్స్నే వేదాల్లో పురాణాల్లో చెప్పారు. ఆ వేదం ప్రకారం ఇంట్లో కొన్ని మొక్కలను అస్సలు పెట్టకూడదని మన పెద్దలు చెప్పారు. ఆ ప్రకారంగా ఇంట్లో తమలపాకు మొక్క పెంచకూడదు. మడి ఆచారాలు పాటించిన వారి ఇంట్లో తమలపాకు చెట్టును అస్సలు పెంచకూడదు. పెంచినా ఆ మొక్క పెరగదు. మనం శుచిగా లేనప్పుడు ఆచారాలు పాటించినప్పుడు ఆ మొక్క చనిపోతుంది లేదా ముడుచుకుపోతుంది. మడి ఆచారాలు పాటించేవారు శుచిగా ఉండేవారు పెంచుకోవచ్చు, కానీ శాస్త్రం మాత్రం తమలపాకు చెట్టును ఇంట్లో పెంచవద్దు అనే చెప్తుంది. తమలపాకులు మనకు అవసరమే, అయినప్పటికీ తమలపాకు చెట్టు ఇంట్లో పెంచకూడదు. 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటే సరిపోతుంది. పూర్వం రోజుల్లో అస్సలు ఎవ్వరూ కూడా తమలపాకు చెట్టును ఇంట్లో పెంచలేదు.
ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ తమలపాకు చెట్లు దొరుకుతున్నాయి కదా అని తెచ్చి ఇంట్లో నాటుతున్నారు. తెలియక ఇలా తమలపాకు చెట్లను ఇంట్లో పెంచితే లేనిపోని ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా ఉంది. అంతేకాదు మనుషులు తిరిగే చోట తమలపాకు చెట్లు అస్సలు పెరగవు. ఎందుకంటే మనుషుల ఫ్రీక్వెన్సీ తక్కువ, తమలపాకు చెట్టు ఫ్రీక్వెన్సీ ఎక్కువ. తమలపాకు చెట్టు దేవుని ఎనర్జీతో కనెక్ట్ అయి ఉంటుంది. తమలపాకు చెట్టు ఫ్రీక్వెన్సీ మానవుడి ఫ్రీక్వెన్సీ అస్సలు మ్యాచ్ అవ్వవు. కాబట్టి ఇళ్లల్లో తమలపాకు మొక్క పెంచకుండా ఉంటేనే మంచిది. కాబట్టి మడి ఆచారాలు పాటించని వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇంట్లో తమలపాకు చెట్టు పెంచవద్దు. లేదు మేము ఖచ్చితంగా మడి ఆచారాలు పాటిస్తాం అనుకునేవారు ఖచ్చితంగా తమలపాకు చెట్టును పెంచుకోవచ్చు. కానీ ఇంట్లో పెంచిన తర్వాత శుచిగా లేనప్పుడు తమలపాకు మొక్క దగ్గరకు వెళ్ళినా, అంటినా, ముట్టినా, ఆకులు కోసినా లేనిపోని దోషం కలుగుతుంది. కొత్త కష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని తమలపాకు చెట్టును ఇంట్లో పెంచాలా పెంచకూడదా అనే విషయాన్ని మీరే నిర్ణయించుకోవాలి. సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు. రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. రామునికి అన్వేషణలో సాయపడుతున్న ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు. సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరాడు. అతడు వెళ్ళేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆశిస్తుంది. అయితే ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు. దాంతో పువ్వులకు బదులుగా తమలపాకును కోసి ఆంజనేయుని తల మీద పెట్టి దీవిస్తుంది. అందుకే ఆంజనేయుడికి తమలపాకులు అంటే మహాప్రీతి. అది మాత్రమే కాదు, సీతమ్మ వద్ద నుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హూంకరిస్తాడు ఆంజనేయుడు. అది విన్న వానరులకు విషయం అర్థమైపోతుంది. ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకున్న వానరులంతా 1000 కళ్ళతో ఆంజనేయుడి కోసం ఎదురు చూస్తారు. అతడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు. అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు. అందువల్లే ఆంజనేయుడికి తమలపాకుల మాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనలు కుమ్మరిస్తాడని అంటారు. ఒకసారి సీతమ్మ తల్లి అందించే తమలపాకుల చిలకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముణ్ణి, స్వామి ఏమిటది, మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది అని అడిగాడు. అప్పుడు రాముడు తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది, అంతేకాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెప్పగానే వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్ళిపోయి కొంతసేపటికి ఒళ్ళంతా తమలపాకులను కట్టుకుని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. కనుక తమలపాకుల హారం ఆంజనేయుడికి సమర్పిస్తే భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోతాయి, సీతారాముల్లాగా అన్యోన్యంగా ఉంటారు అని ప్రతీతి. ఆర్థిక సమస్యలు, ప్రేత పిశాచాల సమస్యలు తొలగిపోవాలంటే రోజు ఒక తమలపాకు తీసుకొని ఈ ఆకుపై శ్రీరామ అని సింధూరంతో రాసి ఆంజనేయ స్వామి దగ్గర పెట్టి పూజించి మరుసటి రోజు ఆ ఆకులు పారే నీటిలో వేయాలి. ఇలా చేయటం వలన ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. తమలపాకులలో విటమిన్ ఏ, విటమిన్ సిలతో పాటు కాల్షియం కూడా అధికంగానే ఉంటుంది. తమలపాకులను తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. 1 టీ స్పూన్ తమలపాకు రసంలో మిరియాల పొడిని కలిపి తీసుకుంటే జ్వరం తగ్గుతుంది. తమలపాకులను వేడి చేసి కీళ్ళ వాపులపై ఉంచి కట్టుకోవాలి. ఇలా చేయటం వల్ల వాపులు తగ్గిపోతాయి. సాక్షాత్తు దైవాంశ సంభూతంగా భావించే చెట్టు తమలపాకు చెట్టు.